హాయ్ ఎవ్రీవన్. ఈరోజు హ్యాపీ నెంబర్ ప్రాబ్లం చూద్దాం. రైట్ అన్ algorithm టు determine if a number n is happy. A happy number is a number defined by following process. ఇక్కడ వచ్చేసి హ్యాపీ నెంబర్ అంటే ఏందో చెప్తుంది. స్టార్టింగ్ విత్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ రీప్లేస్ ద నెంబర్ బై సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. అయితే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చిండు n=19 అని. అయితే వాడు ఏమంటుండంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇవ్వమంటుండు, దాన్ని రీప్లేస్ ఇట్ విత్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంట. రీప్లేస్ ద నెంబర్స్ బై ద సమ్ ఆఫ్ స్క్వేర్స్. రిపీట్ ద ప్రాసెస్ అంటిల్ ద నెంబర్ ఈక్వల్స్ టు 1 ఆర్ ఇట్ విల్ లూప్ ఎండ్లెస్లీ ఇన్ సైకిల్ విచ్ డస్ నాట్ ఇంక్లూడ్ 1 అంట. ఓకే, అయితే ఇట్లా మనం ఈ 19ని ఇట్లా 1² 9² చేసి 82 చేసినాం. అట్లనే 8ని ఇక్కడ వచ్చిన రిజల్ట్ తోటిని మళ్ళీ ఇట్లా చేసినాం. దాని తర్వాత ఇట్లా చేసినాం. తర్వాత లాస్ట్కి 1 వచ్చినందుకు ఇది ట్రూ అవుతుంది అనమాట. సో అట్లా ట్రూ చేయమంటుండు. ఎండ్లెస్లీ లూప్ చేసుకుంటే ఇట్లా చేయమంటుండు. అయితే దోస్ నెంబర్స్ ఫర్ విచ్ ప్రాసెస్ ఎండ్స్ ఇన్ 1 ఆర్ హ్యాపీ రిటర్న్ ట్రూ ఇఫ్ n ఈస్ హ్యాపీ నెంబర్ ఆర్ ఫాల్స్ అంటుండు. అయితే ఇది ఎట్లయినా సరే లూప్ ఎండ్లెస్లీ అంటున్నాను. అంటే నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా మళ్ళీ ఆ నెంబర్ రావచ్చు అనమాట. సో లూప్ అంటే లూప్ కంటిన్యూ కావచ్చు అనమాట. సో ఇప్పుడు 2 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 2 తీసుకుంటే 2 ఈక్వల్ టు 2² అవుతుంది. సో 2² అంటే 4. ఇప్పుడు 4 తీసుకొని 4² అవుతుంది. 4² వచ్చేసి 4² అని పెడతాడు. 4² ఈక్వల్ టు 16. ఇప్పుడు 16లో 16 కదా, 16 ఈక్వల్ టు 1² ప్లస్ 6² ఈక్వల్ టు 1² 1, 6² 36, 6 6 36 ప్లస్ 37 అవుతుంది. సో 37 వచ్చి ఇక్కడ వస్తుంది. 37 3 9 అవుతుంది. 3 స్క్వేర్స్ 7 స్క్వేర్స్ 49. ఇంకా ఇప్పుడు దీని సమ్ వచ్చేసి మనకు ఎంత వస్తుంది? 58. ఇప్పుడు 58 తీసుకుపోయి మనం పెట్టుకుంటున్నాం. 58లో 5² 25, 8² 64 వస్తుంది. సో ఇప్పుడు ఈ 64ని తీసుకుపోయి ఇందులో యాడ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఎంత వస్తుంది? 9. ఇక్కడ ఈడ 89 వస్తుంది. సో 89ని మళ్ళీ మనం చేసుకుంటే ఆల్మోస్ట్ 64 ప్లస్ 9 9s 81. సో ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? మనకు 5, ఇక్కడ 14, 145 వచ్చింది. సో 145ని మళ్ళీ తీసుకొని 1² 1, 4² 16 ప్లస్ 25 ఎంత అయింది? ఇప్పుడు 25 వచ్చేసి 6 6 12 అవుతుంది. 12 ఇక్కడ 1 వేసుకుందాం. 1 వేసుకుంటే 42 అవుతుంది. 42. సో 42 మళ్ళీ తీసుకొని 4² వచ్చేసి 2². ఇప్పుడు ఎంత అవుతుంది? 16 ప్లస్ 4 20. తర్వాత 2² అవుతుంది కదా, 2² 20 వచ్చింది కదా. 20 అంటే 2² ప్లస్ 0² అంటే 2 వచ్చింది. సో మనం 2 తోటి స్టార్ట్ అయినాం, మళ్ళీ 2 వచ్చింది. సో ఈడ 2 వచ్చింది కాబట్టి మనం ఈ లూప్ ఎండ్ చేసి ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సో
సో ఇది ఫాల్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు కోడ్ చూసుకుంటే ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలన్నమాట వైల్ లూప్లో వైల్ n నాట్ ఈక్వల్ టు 1 ఈ లూప్కి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకొక సెట్ తీసుకుందాం. సెట్లో మనం చూసిన వాల్యూస్ అన్నీ మనం దానిలో సెట్లు వేసుకుందాం. సో సెట్ ఈక్వల్ టు సెట్ డాట్ ఇప్పుడు రిటర్న్ ట్రూ ఇఫ్ ఆల్ దిస్ పాస్ అయిందనుకో రిటర్న్. ఇప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ నెంబర్ పంపుతున్నా. సమ్ ఆఫ్ స్క్వేర్స్ చూస్తుందిగా ఈ నెంబర్కి. సో ఫస్ట్ సమ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. దాని తర్వాత వైల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 వైల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 ఇప్పుడు ఏం చేస్తామంటే సమ్ ఈక్వల్ టు నెంబర్ డిజిట్ని తీసుకుందాం. లాస్ట్ డిజిట్ని నెంబర్ మోడ్ 10. ఇప్పుడు డిజిట్ని మల్టిప్లై డిజిట్. ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు బై 10. ఇప్పుడు సమ్ వస్తుంది, సమ్ ఆఫ్ స్క్వేర్స్ వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్ SOQ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ నెంబర్ పంపుతావు. సో రిటర్న్ ఫాల్స్ if set includes SOQ. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్లో సెట్లకు కూడా పంపుతా. సెట్ డాట్ యాడ్ n. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నెంబర్ వచ్చేసి SOQ అవుతుంది. ఇంకా సెట్లకి సెట్ డాట్ యాడ్ SOQ. అంతే.